గులటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మొదట ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 100కు 100% అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. మొదటి విడత ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకునే లోపే రెండో విడత ఇళ్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. అమ్మాయిగూడ టు పిండిపోలు లింక్ రోడ్డుని సుమారు కిలోమీటర్న్నర పొడుగు 2,10,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. టెండర్లు అయ్యాయి. నాకు తెలిసి రాబోయే ఈ 2-3 రోజుల్లో పని కూడా మొదలు కాబోతుంది. అంటే మన ఈ ప్రభుత్వం పేదవాడి కోసం ఎలా తాపత్రయపడుతుందో, పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం 8,19,000 కోట్లు అప్పు చేసిన పేదవాడికి ఇచ్చే సంక్షేమంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలన్నీ ఇస్తూ అదనంగా ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కార్యక్రమాలు చేస్తానన్నామో ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వటమే కాకుండా 500 రూపాయలకే గ్యాస్ మందు ఇస్తూ మొన్ననే ఉగాది నాడు అందరికీ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు ఒకేసారి 25,65,000 మంది రైతన్నలకి 21,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. సన్నడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కింటాలకు ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం.